పిప్పులు ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో మనం టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, అంటే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి గైస్ ఒకటి. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమేస్ అని చెప్తున్నా, బట్ వీటిలో కొన్ని యానిమేస్ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత తోపుండే ఒరిజినల్ యానిమేస్ అన్నీ లేవు. అండ్ అట్ ద సేమ్ టైము ఇప్పుడు చెప్పబోయే లిస్ట్‌లో ఉన్న వాటిని యానిమేస్ కింద కన్సిడర్ చేయడం కూడా బెటర్ ఆప్షనే. బికాజ్ వీటిలో కొన్ని ఆ లిస్ట్ అంత బావుంటాయన్నమాట. యానిమే రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. సో, కాబట్టి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి వాటిని ఈ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేశాను. అండ్ రెండో థింగ్ ఏంటంటే, వీటిల్లో కొన్ని మాంగా నుంచి అడాప్ట్ చేసినవి కదా బ్రో! నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అంటున్నావేంటి అని చెప్పి మీరనుకోవచ్చు. ఇది నేను కాదు, నెట్‌ఫ్లిక్సోడే ఒరిజినల్ అని చెప్పి యేసుకుంటాడు. దానికి రీజన్ ఏంటంటే, వాడు ఎక్స్‌క్లూజివ్‌గా రైట్స్ కొనుక్కున్నాడు. అంటే ఓటీటీలో వాడి దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు మీకు. సో, కాబట్టి వాడు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అని యేసుకున్నాడు కొన్ని యానిమేస్‌ని. సో, కాబట్టి వాటిని ఒరిజినల్ కిందే కన్సిడర్ చేయాలి. సో, ఈ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటా. సో, ఈ వీడియోలో అయితే 10 యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ వాటిల్లో కొన్ని యానిమేస్ కాదని చెప్పాను. సో, గుర్తుపెట్టుకోండి ఆ మాటను కూడా. ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 10 డెవిల్ మ్యాన్ క్రై బేబీ. సో, ఇది చూసుకుంటే మీకు 2018లో వచ్చింది. దీంట్లో మొత్తం 10 ఎపిసోడ్‌లు అయితే ఉంటాయి. అండ్ దీని గురించి నేను చెప్పాలా, నాకు తెలిసినంత వరకు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయింటే మాత్రం మనం చాలా సార్లే మాట్లాడాం దీని గురించి చూసుకుంటే. సో, దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే సో, ఆ ప్రపంచంలో డెవిల్స్ ఉంటాయి. అండ్ ఆ డెవిల్స్ చూసుకుంటే మనుషుల్లోకి వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటారు, చేయాలనుకుంటారు. బట్ వాటిని కంట్రోల్ చేయగలిగితే అప్పుడే నువ్వు డెవిల్ మ్యాన్ అవ్వగలవు. సో, అలా చూసుకుంటే మన హీరో అవుతాడు అండ్ కొంతమంది గ్యాంగ్ ఉంటుంది. సో, అసలు వీళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్‌లో ఎలా మారతాయని చెప్పి స్టోరీ ఉంటుంది. అండ్ వెంటనే ట్రై చేయండి డెవిల్ మ్యాన్ క్రై బేబీ. ఓన్లీ 10 ఎపిసోడ్‌లే కాబట్టి మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో, ఇక మన నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే బీస్టర్స్. సో, బీస్టర్స్ చూసుకుంటే 2019లో వచ్చింది. ఇప్పటివరకు 3 సీజన్స్ అండ్ టోటల్ 36 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒరిజినల్ యానిమే కింద రిలీజ్ అయింది. అండ్ లెట్ మీ టెల్ యూ బీస్టర్స్ అయితే చాలా బాగుంటుంది భయ్యా స్టోరీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ యానిమే కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. స్టూడియో ఆరెంజ్ నుంచి వచ్చింది అండ్ వాళ్ళు సీజీఐ ఎక్సలెంట్‌గా చేస్తారు. ఐ మీన్ స్టూడియో ఆరెంజ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ సీజీఐ ఉంటుంది. అండ్ బీస్టర్స్ వాళ్ళు చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్. లైక్ లిటరల్లీ యానిమేషన్ తోపుంటుంది భయ్యా. అండ్ దీని ప్రిమైస్ విషయానికి వెళ్ళిపోతే సో, ఇదంతా యానిమల్ ప్రపంచం అనమాట. సో, దీంట్లో అన్ని యానిమల్స్ ఉంటాయి. సో, వాటిలో మన మెయిన్ హీరో కావచ్చు, వాడి లవ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సో, ఇదంతా ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తారనమాట. బట్ అలానే సింపుల్‌గా తీసి పడేయకండి. దీంట్లో కూడా చాలా విచిత్రాలైతే జరుగుతాయి. సో, అవన్నీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ యానిమేని చూసేయండి. మీరు డెఫినెట్‌లీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో, ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే డెవిల్ మే క్రై. సో, ఇది చూసుకుంటే రీసెంట్‌గానే వచ్చింది ఈ ఇయర్‌లోనే. అండ్ దీంట్లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో, దీన్ని కూడా చాలామంది మనోళ్ళు బానే చూసారు రీసెంట్‌గా చూసుకుంటే. అండ్ నేను రివ్యూ చేసినప్పుడు కూడా పర్లేదు, బానే సపోర్ట్ వచ్చింది. సో, డెవిల్ మే క్రై విషయానికి వెళ్ళిపోతే సో, మన మెయిన్ హీరో ఉంటాడు. వాడు చూసుకుంటే డెవిల్ హంటర్ అనమాట. మనోడు చూసుకుంటే డీమన్ హంటర్. వాడి పేరే డాంటే. సో, వాడైతే వాళ్ళ ఫ్యామిలీ డెత్ కోసం వెంజెన్స్ కోసం అయితే తిరుగుతూ ఉంటాడనమాట. బట్ వాడి దారిలో ఎన్నో దరిద్రపైన విలన్స్ అయితే ఉంటారనమాట. సో, ఈ స్టోరీ ఎలా ముందుకెళ్తుందని ఉంటుంది. అండ్ ఇట్స్ ప్రిటీ గుడ్. యాక్చువల్‌గా డెవిల్ మే క్రై రివ్యూ కూడా చెప్పినప్పుడు చెప్పాను లైక్ బాగుంది. బట్ ఏదో మిస్ అయిందని చెప్పాననమాట. బికాస్ కంపేర్డ్ టు 2007 సిరీస్ ఇదైతే నాకు అంత గొప్పగా అనిపించలేదు. బట్ స్టిల్ మెన్షన్ చేసేంత వర్త్ అయితే ఉంటుంది. సో, కాబట్టి మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వెంటనే వెళ్ళిపోయి చూసేయండి. ఇట్స్ వన్ మీకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఇక మనం నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే కాసిల్వేనియా. సో, ఇది చూసుకుంటే 2007లో రిలీజ్ అయిందనమాట. టోటల్ మనకి 32 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో చూసుకుంటే. అండ్ కాసిల్వేనియా గురించి చెప్పాలంటే ఇది మీకు లైక్ ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను చూసేటప్పుడు నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగించింది. ఇన్‌ఫాక్ట్ ఒక యానిమేనే అనుకోని చూసాననమాట. నేనెప్పుడో రిలీజ్ అయిన టైంలోనే 2019 ఆ టైంలో చూసాను. ఒక యానిమేని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు చూసుకుంటే. అంటే ఇక దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే ఇది కూడా మీకు వీడియో గేమ్స్ నుంచి అయితే అడాప్ట్ చేశారనమాట. సో, ఇది చూసుకుంటే మీకు లాస్ట్ సర్వైవింగ్ మెంబర్స్ ఉంటారు బెల్మాంట్ క్లాన్స్. సో, ఆ క్లాన్‌కి సంబంధించిన దాంట్లో ట్రెవర్ బెల్మాంట్ ఉంటాడనమాట. సో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాపాడాలని చూస్తూ ఉంటాడు ఎక్స్‌టెన్స్ అవ్వకుండా. సో, ఈ స్టోరీ ఎలా ముందుకెళ్తుందని ఉంటుంది డ్రాకులాస్ గురించి. అండ్ లెట్ మీ టెల్ యూ మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది డెఫినెట్‌లీ. మీరైతే ఎంజాయ్ చేస్తారు కాసిల్వేనియా అని ఒక ముక్కలో చెప్పాలంటే చూడండి. కాసిల్వేనియాకి సంబంధించి స్పిన్ ఆఫ్ కూడా వచ్చింది రీసెంట్‌గా. అండ్ అదైతే చాలా క్రేజీలో పాపులర్ అయిపోయింది. సో, నేను ఇంకా చూడలేదు. దాన్నైతే చూద్దాం అనుకుంటున్నాను. సో, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. సో, ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే బ్లూ ఐడ్ సమురై. సో, ఇది చూసుకుంటే మీకు 2023లో రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ లెట్ మీ టెల్ యూ బ్లూ ఐడ్ సమురై అయితే మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క గంట ఉంటుందన్నమాట ఒక్కొక్క ఎపిసోడ్. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ యానిమేని చూసినప్పుడు లిటరల్లీ షాక్ అయిపోయాను. ఐ మీన్ యానిమే కాదు, బట్ ఇది కూడా చూసుకుంటే మీకు జపాన్ బేస్డే ఉంటుంది. సో, అమెరికా నుంచి వచ్చినా కానీ జపాన్ బేస్డే ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ పిచ్చి హై క్లాస్ ఉంటుంది భయ్యా.
బ్లూ ఐడ్ సమురై ఈజ్ ఎపిక్ అంతే. సో దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే నేనేం రివీల్ అయింది సింపుల్గా చెప్తా, ఎందుకంటే దీంట్లో మెయిన్ ప్లాట్ పాయింట్స్ ఉంటాయి. సో మన మెయిన్ క్యారెక్టర్ అయితే రివెంజ్ కోసం అయితే వెళ్తారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ రివెంజ్ కోసం. సో వెళ్ళే దారిలో ఏమేమి జరుగుతాయి, ఏమేమైతే ఉంటాయని చెప్పి స్టోరీ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, నేను ఏమి రివీల్ చేయకూడదు దీని గురించి, బికాస్ ఒక బిగ్ ప్లాట్ రివీల్ అయితే అయిపోతుంది నేను రివీల్ చేస్తే. సో కాబట్టి ఏం రివీల్ చేయను, డైరెక్ట్గా మీరు సిరీస్లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక మన నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే కోమికాన్ కమ్యూనికేట్. సో ఇది చూసుకుంటే 2021లో రిలీజ్ అయింది. తర్వాత 2 సీజన్స్ వచ్చి 24 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే సీజన్ 3 వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నా, వస్తుందో రాదో కూడా తెలియదు. ఎందుకంటే కోమికాన్ కమ్యూనికేట్ అంత బాగుంటుంది అండ్ నాకైతే బ్రహ్మాండంగా ఇష్టం. సో పేరుకు తగ్గట్టుగానే కోమి మన మెయిన్ హీరోయిన్ అండ్ ఆ తర్వాత టడానో మన మెయిన్ హీరో. సో తను చూసుకుంటే కమ్యూనికేట్ చేయలేదన్నమాట ఎవరితోటి. బట్ తనకైతే తన క్లాస్లో 100 మంది, అంటే తను చదువుకుంటే స్కూల్లో 100 మంది ఫ్రెండ్స్ కావాలని చెప్పి కోరుకుంటుంది. బికాస్ అది తన డ్రీమ్. ఎందుకంటే కమ్యూనికేట్ చేయలేదు కదా ఎవరితోటి. అండ్ దానికి మన హీరో ఎలా హెల్ప్ చేస్తాడు, తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ బై, ఎంతో హోల్సమ్ ఉంటుంది తెలుసా స్టోరీ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చూసుకుంటే. డెఫినెట్లీ దీనికైతే ట్రై చేయండి, నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఎప్పటికీ కూడా ఎన్నిసార్లు చూస్తారో నాకే తెలియదు, అంత ఇష్టం. సో ఇక మన నెంబర్ 4 విషయాలకు వెళ్ళిపోతే సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్. సో ఇది చూసుకుంటే 2022లో రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 10 ఎపిసోడ్స్ తోటి సిరీస్ ఎండ్ అయిపోయింది. అంటే ఆబ్వియస్లీ సైబర్ పంక్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ స్టోరీ చాలా బాగుంటుంది. రీసెంట్గా ఒక లిస్ట్ చేశాను, దాంట్లో కూడా ఇంక్లూడ్ చేశా. సో ఇక దీని ప్రెమిస్ గురించి ఏం చెప్తాం, అదే పనిగా ఒకటే చెప్తాను, సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ మీ ఎమోషన్స్ తోటి ఆడేసుకుంటుంది అనమాట ఎండ్ అయిపోయేలోపు. డెఫినెట్లీ మీరు లవ్ చేసే క్యారెక్టర్ని చూసిన తర్వాత మీకు గుండె బద్దలైపోతుంది. నాకు అలా అయితే ఒక క్యారెక్టర్తో జరిగింది. యా యా సో ఇక మన నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే వాయిలెట్ ఎవర్ గార్డెన్. సో ఇది చూసుకుంటే 2018లో రిలీజ్ అయింది, 2018లో. దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉన్నాయి సీజన్ 1లో. తర్వాత ఒక మూవీ కూడా వచ్చింది అనుకోండి. అండ్ వైలెట్ ఎవర్ గార్డెన్ గురించి ఏం చెప్పాలి భయ్య, ఎమోషనల్గా ఎంతో డీప్గా కనెక్ట్ అవుతాం. అట్ ద సేమ్ టైమ్ ఎంతో బ్యూటిఫుల్ యానిమేషన్. లైక్ లిటరల్లీ అది రిలీజ్ అయిన టైంలో దాన్ని తన్నే యానిమేషన్ ఏం లేదు, ఎప్పటికి కూడా లేదనుకోండి. ఆ రేంజ్లో ఉంటుంది. ఐ మీన్ స్టూడియో ఏంటి, క్యోటో స్టూడియో, దాన్ని తన్నేది ఎవరున్నారు. సో ఆ రేంజ్లో చేశారు. దాన్ని చూసుకుంటే అండ్ లెట్ మీ టెల్ యూ, అబ్బా నెట్ఫ్లిక్స్ నుంచి ఒక యానిమే వచ్చి ఆ రేంజ్లో వచ్చిందంటే ఆ టైంలో జనాలు బిత్తరపోయారు ఈ యానిమే చూసి. అంత బాగుంటుంది అనమాట వైలెట్ ఎవర్ గార్డెన్ చూసుకుంటే. సో స్టోరీ వైజ్గా చాలా బాగుంటుంది, చాలా డెప్త్ అయితే ఉంటుంది. సో వైలెట్ ఎవర్ గార్డెన్ ప్రెమిస్ విషయాలకు వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్. సో తను చూసుకుంటే వారి నుంచి అయితే వచ్చి ఉంటుంది. తనకైతే చేతులు అన్నీ పోయి ఉంటాయి, బట్ ప్రోస్థెటిక్స్ అయితే పెట్టుంటారనమాట. బట్ స్టిల్ తన అక్కడి నుంచి వచ్చినా కానీ ఆ ప్రపంచంలో నుంచి బయటికి రాలేకపోతుంది. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని ఎలా బతుకుతుంది అని చెప్పి స్టోరీ ఉంటుంది. వావ్, ఐ మీన్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందంటే భయ్య ఒకటే చెప్తున్నాను, మిస్ అయితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ మిస్ అవుతారు మీరు. సో డోంట్ మిస్ ఇట్. సో ఇక మన నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే గ్రేట్ ప్రెటెండర్. సో ఇది చూసుకుంటే 2020లో రిలీజ్ అయిందనమాట. టోటల్ 23 ఎపిసోడ్స్. దీనికి యాక్చువల్గా సీజన్ 2 అన్న పేరుతోటి ఒక స్పిన్ ఆఫ్ కూడా వచ్చింది. అది చూసుకుంటే క్రంచీరోల్ అవైలబుల్లో ఉంది మీకు. అది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అని కాదు. సో ఇది చూసుకుంటే సీజన్ 1 ఒరిజినల్ అనమాట, విచ్ స్టోరీ నుంచి వచ్చింది. అబ్బా అదిరిపోద్ది సిరీస్. సో పేరుకు తగ్గట్టుగానే గ్రేట్ ప్రెటెండర్, దానికి తగ్గట్టుగానే ఉంటుంది. సో మన మెయిన్ హీరో చూసుకుంటే మకోటో ఎడమురా. సో వాడు చూసుకుంటే మన మెయిన్ హీరో అనమాట. అండ్ జపాన్లోనే గ్రేటెస్ట్ స్విండ్లర్, అంటే ఒక కాన్ ఆర్టిస్ట్ లాగా అనుకోండి. సో తర్వాత ఏంటంటే ఒకరోజు ఒక గ్రూప్లో అయితే ఇరుక్కుపోతాడు అనమాట. సో వాళ్ళందరూ అయితే ఆ ప్రపంచంలో ఉండే ఈవిల్ పర్సన్స్ని అయితే కాన్ చేయాలనుకుంటారు. అంటే వాడిని ఫ్యూలిష్ చేసి వాడి దగ్గర నుంచి దొబ్బేయాలని చెప్పి చూస్తారనమాట. లైక్ ఇక తర్వాత ఏం జరుగుతుంది ఏంటని ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, గ్రేట్ ప్రెటెండర్ నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి దీనికి హైప్ ఇస్తున్నా, మీరు నమ్ముతారో లేదో. ఎస్, ఇది టీజర్ రిలీజ్ అయినప్పుడు వీడియోస్ చేశా, కీ విజువల్ రిలీజ్ అయినప్పుడు దీని మీద వీడియోస్ చేశా. బికాస్ ఐ నో ఇది ఎంత బాగుండబోతుందని ఫిక్స్ అయిపోయారు అనమాట. అండ్ అనుకున్నట్టుగానే దీని సీజన్ 1 ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. సో మీరు ఇప్పటి వరకు గ్రేట్ ప్రెటెండర్ చూడలేదా, వెంటనే చూసేయండి, మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది, దాంట్లో డౌటే లేదు. తర్వాత వచ్చిన పేరుతోటి సీజన్ 2 వచ్చిన స్పిన్ ఆఫ్ నేను చూడలేదు, బట్ సీజన్ 1 మాత్రం అదిరిపోద్ది గ్రేట్ ప్రెటెండర్, వెంటనే చూసేయండి. క్యారెక్టర్స్ అయితే క్రేజీ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. సో ఇక మనం ఫైనల్లీ నెంబర్ 1కి వచ్చేసాం. సో నెంబర్ 1కి వెళ్ళే ముందు ఒక 3 యానిమేషన్ మెన్షన్ చేసేస్తా పోదా మీకు. సో అంటే ఇవి కూడా వాటిల్లో ఒకటే, ఒకవేళ 13 చేసి ఉంటే వాటిలో పెట్టేవాన్నేమో. సో వాటిల్లో ఆ 3 యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే ఒకటి కెంగరాసురా, అండ్ రెండోది బాకి, అండ్ మూడోది ఆర్కెన్. అయినో ఆర్కెన్ని చాలామంది ఒక తోపు తురుములా ట్రీట్ చేస్తారు, బట్ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. సో అందుకే ఈ మూడింటినైతే బోనస్గా అయితే పెట్టానమాట. సో ఈ 3 కూడా బోనస్, చూడాలనుకుంటే చూసేయండి. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే ప్లూటో. సో
టోటల్ 8 ఎపిసోడ్స్ 2023లో రిలీజ్ అయింది. అండ్ ప్లూటో గురించి ఏం చెప్పాలి, లిటరల్లీ మాస్టర్ పీస్, లిటరల్లీ మాస్టర్ పీస్. సో దీని విషయానికి వెళ్ళిపోతే ప్లూటో టోటల్ 8 ఎపిసోడ్స్ అని చెప్పాను కదా, మీకు దీని గురించి కూడా మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. సో మళ్ళీ చెప్పాలా, స్టిల్ చెప్తాను. సో ఒక మర్డర్ అయితే జరుగుతుంది ఆ ప్రపంచంలో, అండ్ అక్కడ చూసుకుంటే ఆ మర్డర్ని చేసింది ఒక రోబోట్ అని చెప్పి అక్కడ రూమర్స్ అయితే వస్తాయి. బట్ రోబోట్స్ యాక్చువల్గా మనుషుల్ని చంపవు. బట్ ఇక నిజంగానే రోబోట్ చంపిందా, అసలు ఆ రోబోట్ ఎవరు, అండ్ అసలు చంపడానికి రీజన్స్ ఏంటని చెప్పి ఇంకొక ఆఫీసర్ అయితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడనమాట. సో తర్వాత ఎంతవరకు వెళ్తుంది స్టోరీ అనేది ఉంటుంది. అండ్ ప్లూటో చూసుకుంటే మీకు ద గ్రేట్ ఒసాము టెజుకా నుంచి వచ్చిన ద గ్రేట్ ఫాదర్ ఆఫ్ మాంగా అనే ఒక మాంగా ఉంటుంది, దాని పేరే స్ట్రోబాయ్ అనమాట. సో ఆ స్ట్రోబాయ్లో ఒక ప్లూటో అనే ఒక ఆర్క్ ఉంటుంది, ఆ ఆర్కు సంబంధించింది ఈ స్టోరీ. అక్కడ చూసుకుంటే మీకు ఆ స్ట్రోబాయ్లో అది కొంచెం నార్మల్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మన గ్రేట్, నా ఫేవరెట్ మాంగాక అయిన నావోకి ఉరాసావా వేలో అయితే ఈ ప్లూటో ఉంటుందన్నమాట. పొలిటికల్గా చాలా డీప్గా అయితే ఉంటుంది. సో ఒకటే చెప్తున్నాను, ప్లూటో ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. అండ్ బై ద వే ఈ ప్లూటో క్రియేటరే మీకు ఎంతోమందికి తెలిసిన, ఎంతోమందికి ఫేవరెట్ అయిన మాన్స్టర్ సిరీస్ని కూడా క్రియేట్ చేసింది ఈయనే. అండ్ ఆ మాన్స్టర్ ఎంత బాగుంటుందో ఈ ప్లూటో కూడా అంతే అదిరిపోతుంది. సో వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. అండ్ దట్స్ ద లిస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అన్నీ చేయండి. ఎందుకంటే ఐ నో ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ మంచి మంచి ఇలాంటివి చేస్తూనే ఉన్నాం. అండ్ మీ సపోర్ట్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా బాగా పెరిగి మనం ఇంకా గ్రేట్ లెవెల్కి అయితే వెళ్తే ఇలాంటి తోపు వీడియోలు ఇంకా బోలెడని చేస్తాం అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాను.